అన్నది తెలంగాణలో 17, మీరు 12 అంటున్నారు, కాంగ్రెస్ 16 అంటుంది, బీఆర్ఎస్ ఏమో 15 అంటుంది. అసలు ఎవరికి వస్తాయి? వాళ్ళు ఎన్నైనా చెప్పుకొని మా విశ్వాసం మాది కదా, వాళ్ళు 17 వస్తామని చెప్పుకొని మాకేం సంబంధం? మా పార్టీకి మాకున్న సమాచారం కొద్దీ మాకు 10 నుంచి 12 స్థానాలు వస్తామనేటటువంటి నమ్మకం మాకుంది. ఈరోజు వాతావరణం, గ్రౌండ్లో ఉన్నటువంటి వాతావరణం 12 కావచ్చు, రేపు ఎలక్షన్ దగ్గరకు వస్తే 15 కూడా కావచ్చు, చెప్పలేము. బట్ యాజ్ ఇప్పుడున్నటువంటి యాజ్ ఆన్ డేట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. కానీ మీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో వంశీచంద్రెడ్డి మీకు ఇప్పుడు ప్రత్యర్థి, మీరేమో ఆయనకి రాజకీయ భవిష్యత్తు అని చెప్పి మీరు చెప్తున్న నేపథ్యం, కానీ నేనే సీనియర్ అంటూ వంశీచంద్రెడ్డి చెప్తున్నారు. ఏం జరుగుతుంది? అది జిల్లా ప్రజలు చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అన్నీ తెలుసు. అసలు ఏం జరిగింది మీకు ఆయనకి? అసలు ఆయన గురించి ఆయన మాట్లాడే నా లెవలే కాదండి. డోంట్ టాక్ అబౌట్ హిమ్. ఈ ఎన్నికలకు సంబంధించి మీరు మొత్తం మోడీ పేరు మీదే ఓటు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులకు సంబంధించి బలబలాలు కానివ్వండి, పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా నినాదం తీసుకోవట్లేదు. ఒక వ్యక్తిని హైలైట్ చేయడం అనేది పార్టీకి రేపటికి నష్టం కలిగిస్తుందని చెప్పి ఎప్పుడైనా పార్టీలో చర్చించారా? ఇప్పటికే దీని మీద విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పార్టీకి ఈరోజు నాయకునిగా ఉన్నాడు, దేశ ప్రధానిగా ఉన్నారు. దేశ ప్రధానిగా ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఉన్నాయి. ఈ దేశ ప్రధానిగా భారతదేశంలో ఉన్న ప్రజలకందరికీ కూడా, ప్రతి ప్రాంతానికి కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పాలన పైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. దేశ భద్రత కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, 3 తలాక్ విషయంలోనే కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల దగ్గర నుంచి పట్టణాలే కాదు, హైవేలే కాదు, రైల్వే మార్గాలు కానీ, కొత్త రైళ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇట్లా ప్రతి రంగంలో, పేదరికం నిర్మూలనే కానీ ప్రతి రంగంలో కూడా వారు చేసినటువంటి అభివృద్ధిని ఇవాళ రైతాంగం గురించే కానీ, ముద్రా లోన్ల కింద మహిళలకే కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే కానీ, పేదవాళ్లకు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యమే కానివ్వండి, కరోనా వ్యాక్సిన్లే కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లబ్ధి అంటే ప్రజల కోసం, పేద ప్రజల కోసం కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేసింది. వాళ్ళ దేశవ్యాప్తంగా పేదవాళ్ళకి ఇండ్లు కానివ్వండి. అయితే మేడం అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, మోడీ గురించి చెప్తున్నా నిజమే, అభ్యర్థుల గురించి చెప్పడానికి ఏమీ లేదా, అభ్యర్థి దగ్గర బలమైన పాయింట్ ఏమీ లేదా అని. మా నాయకుని పాపులారిటీ ఈరోజు ఉన్నప్పుడు ఆ పాపులారిటీ ఖచ్చితంగా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని భారతీయ జనతా పార్టీ నుంచే ఈరోజు దేశంలో నాయకుడిగా ఉన్న మా ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఖచ్చితంగా మా నాయకుని పేరే మేము తీసుకుంటాం కదా. అంటే మీ నాయకుడు ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ ఒక ఇది ఉంటుందండి. ఎవరైనా కానీ ఇప్పుడు మనం చేసినటువంటి పని గురించి తర్వాతనే మనం ఓటు అడిగేది. మరి ఇప్పుడు మా ప్రధానమంత్రి చేసింది చెప్పుకొని కదా మేము ఓటు అడగాల. ఈ ప్రాంతంలో పార్లమెంట్ మెంబర్ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పాలి కదా. డీకేఆర్ ఉన్న ఒక సీనియర్ నాయకురాలిగా మీరు చెప్పడానికి మీ వైపు నుంచి ఏమీ లేదా? అది మేము చేసినవి చెప్పుకుంటాము, మేము ఆ ప్రాంతంలో మేము చేసింది మమ్మల్ని ఎంపిక చేసింది అంతే కదా మా పార్టీ. మా ప్రాంతంలో మేము సేవలు అందించినాం కాబట్టి ప్రజాసేవకులు ఉండాలనే కదా గుర్తించి వాళ్ళు టికెట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేసేటటువంటి, ఏ ప్రభుత్వం అయినా చేసేటటువంటి ప్రతి ఫలాన్ని, ప్రతి సహాయాన్ని పేద ప్రజలకు అందించేటటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి నాయకులే గుర్తింపు పొందుతారు. ఇలా నరేంద్ర మోదీ గారికి ఇంత పెద్ద గుర్తింపు ఎందుకు వచ్చింది? ఆ గుర్తింపుతోనే ఇవాళ కింద గుర్తింపున వాళ్ళకి కూడా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఇచ్చింది. ఓకే, మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్షన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు మహబూబ్నగర్ జిల్లా మీద, ఎందుకంటే ఆయన సొంత జిల్లా. ఆ జిల్లా నాయకులు పిలిపించి చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ డీకేఆర్న కానీ తర్వాత నాగరికర్ణలో కానీ గెలవడానికి వీల్లేదు, కాంగ్రెసే గెలవాలని. మీకు టెన్షన్ ఉందా? ఏం టెన్షన్ లేదు. ఏ పార్టీ వాళ్ళు గెలవాలని కోరుకుంటారు, దానికి నేను టెన్షన్ పట్టలేదు అండి. నా మీద నాకు నమ్మకం లేదంటే నేను టెన్షన్ పడాలా? నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకుంది, మీద నాకు నమ్మకం ఉంది, మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది, మా మీద మాకు నమ్మకం ఉంది. ప్రజల్లో సేవ చేసినాం, ప్రజలకు పథకాలు అందించినాం. దేశ ప్రధాని వాళ్ళ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. మా పార్టీ రేపు భవిష్యత్తులో మరి ప్రజలకు సేవ చేస్తుంది, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మా మీద మాకు విశ్వాసం ఉంది. స్పెషల్ ఫోకస్ పెట్టినా ఆయన సరే వారి పార్టీ తరఫున వాళ్ళు ఫోకస్ పెట్టుకుంటారు. కామన్ ఎనీ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ. ఇప్పుడు నేను గెలవాలని 100% నేను గెలవాలని నేను ఎట్లా ఫోకస్ పెట్టినా వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ గెలవాలని పెట్టిండవచ్చు. బట్ అల్టిమేట్గా నిర్ణయించేది ప్రజలు. కవిత అరెస్టుతో మీకు లాభం చేకూరుతుందని అనుకుంటున్నారా?
ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మీకు బెడిసి కొట్టిందనే అంశానికి సంబంధించి మీ పార్టీ నాయకులే మీ పార్టీని వదిలి పక్క పార్టీలోకి వెళ్ళిన సందర్భం ఇప్పుడు ఇది కలిసి వస్తుంది అనుకుంటున్నారు మీకు? ఇప్పుడు ఎలక్షన్ల కోసమో లేకుంటే ఇంకో కోసమో రాజకీయ అంటే ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏది లేదు కాబట్టి ఇట్లాంటివి మాట్లాడుతుంటారు.